నా పేరు కుమ్మరి శ్రీనివాస్. నేను తెలంగాణ ఉద్యమకారుడు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న ప్రస్తుతం నేను. అయితే వికారాబాద్ నియోజకవర్గంలో ఆనాడు 2009 నుంచి మేము అనేక ఉద్యమాలు పాల్గొని బీఆర్ఎస్ పార్టీ ఏకైక లక్ష్యం తెలంగాణ లక్ష్య సాధన కోసం పనిచేసి ఆ లక్ష్య సాధన తదనంతరం కేసీఆర్ గారు కలగనటువంటి బంగారు తెలంగాణ లక్ష్య దిశలో మేము సైతము ఆయన సైన్యంలో ఉండాలని చెప్పేసి ఆయన సైన్యంలో ఒక వారియర్గా పనిచేస్తూ తెలంగాణ కోసం పనిచేయడం జరిగింది. తద్వారా తెలంగాణ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మా వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే వికారాబాద్ నియోజకవర్గము తెలంగాణలో చాలా వెనుకబడిన ప్రాంతము. ఇది పశ్చిమ రంగారెడ్డి జిల్లా అని చెప్పేసి ఉండేది. ఈ పశ్చిమ రంగారెడ్డి జిల్లా ప్రాంతాన్ని అక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న రంగారెడ్డిని సిటీ రంగారెడ్డిని మేము డెవలప్ చేసుకుంటే ఇక్కడ రంగారెడ్డి డెవలప్ లేకపోతే ఈ ప్రాంత వాసులందరూ కలిసి మాకు ప్రత్యేక జిల్లా కావాలంటే కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మాకు ప్రత్యేకమైన జిల్లా తీసుకొచ్చి ఈ జిల్లాకు రోడ్లు కానీ వాటర్ కానీ అన్ని విధాలుగా సమకూర్చడం జరిగింది. ఇప్పుడు మొన్ననే గత నెలలో ఇక్కడకు పాలమూరు ప్లస్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక్కడే ఇంకా చాలా రకాలుగా ఒకటి ప్రతి నియోజకవర్గ కేంద్రానికి హాస్టల్స్ కానీ తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్ లేకుండా జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇతర కాలేజెస్ కానీ ఇట్లా చాలా రకాలుగా అభివృద్ధి అయినటువంటిది జరగడం జరిగింది. విద్య కోసము అలాగే వైద్యం కోసము కేసీఆర్ గారు అనేకమైన కృషి చేస్తారు. ఏ ప్రభుత్వం అయితే విద్య కోసము ఏ ప్రభుత్వం అయితే వైద్యం కోసం ఎక్కువగా తన క్యాపిటల్ ఎక్స్పెండిచరు అంటే వెచ్చిస్తుందో ఆ ప్రభుత్వం తప్పనిసరిగా టాప్ ఉంటుంది. మీరు పుస్తకాల్లో చూసుకున్నట్లయితే ఐటీ విభాగంలో కూడా తెలంగాణ న్యూయెస్ట్ తెలంగాణ ఐటీ విభాగం దేశంలోనే టాప్ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ఈ భూముల రేటు కూడా పెరిగినట్టే దానికి కారణము తెలంగాణ రావడం, తద్వారా కేసీఆర్ గారి సారథ్యంలో మంచి అభివృద్ధి జరగడం. మా వికారాబాద్ కేంద్రంలో కూడా గౌరవ ఇంతకుముందు ఉన్నటువంటి సంజయరావు గారు కానీ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే మా మండలవాసి అని చెప్పేసి మా మండల ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆయన గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఆయన కూడా మా మండలంతో పాటు అన్ని మండలాలను అభివృద్ధి చేస్తూ గడప గడపకు వెళ్ళి మీతో నేనంటే అనేక కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరిని చిన్న పిల్ల అందరినీ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారము ఈ ప్రాంతం ప్రజలందరూ మరోసారి ఈ మా ఎమ్మెల్యే అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించుకోవడం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.